వేదవతి, నువ్వు మా అన్నయ్యని చూడాలన్నావుగా, చూద్దుగానరా. అరుణాచలం రే జ్ఞానం తిండిపోతూ తెలుగు తక్కువ ముద్ద ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు. ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేశాను? నేను వరుసకు నీకు ఏమవుతాను? మామా. నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నన్ను మామని పిలవా? సరే, అది నేను చూసుకుంటాను. పెళ్లి అయ్యేంత వరకే నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే వెళ్ళరా. రానా? అదే పెళ్ళి అయ్యేంత వరకే. సరేరా అల్లుడు. అలాగే మామా. మీ అన్నయ్య ఎక్కడా? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. వెళ్ళండి, అందరు వెళ్ళి పొంచేయండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పట్టుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఇప్పుడు వస్తాను. అరుణాచలం, ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. మీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు సరే. ఓయబ్బో, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో, వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమానం కూడా. నిన్నే. అన్న ఏంటన్నా? నువ్వే అరుణాచలం. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. చింతలపాలెం చిన్నబ్బాయి అంటే అంత హీనమైపోయాడు మీకు. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడేం కాదు మామా. అల్లుడు మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు. నువ్వు చూసుకో. సరే మా. నమస్కారం మామా. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? అటు చూడు, కాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచలం మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే, అదంటే అదే. అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా? అంత గొప్పవాడివే? నేను ఎక్కడన్నానన్నా? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్నా. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటే వినకపోవటం ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించనా, తెలియదన్నా. వేదవతి, నువ్వు అదృష్టవంతురాలివి. పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా, అతను అందమే అందం. అందం వదిలే, మగవాడికి అందమా ముఖ్యం, స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. అవును, ఏ? నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్, నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. అటు చూడు, అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైలు. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. అల్లుడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామా? ఒక అమ్మాయి నన్నే గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి చూసిందా, వరచూపు చూసిందా? వరచూపే చూసింది. వరచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే.
అంతే కదా? అంతే అంతే. అరుణాచలం నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. తల్లి పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా? చూసాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల. అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే అన్నా. ఏంట్రా చూసేలన్నా నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. హ, నాకు చెప్తున్నావు. అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 వెళ్ళి. ఏంటల్లుడు అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా? మాలోడు చెప్పించేస్తాడు. అదే అదే. అమ్మాయి ఏమంది? ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు బుసుకై పడ్డాను. లసుకు పుసుకంటే పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీళ్ళెవరై ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తోంది. నా లవర్ ఏంటిదా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసే పని సవ్యంగా చెయ్యి. నాయనమ్మా ఏమిటమ్మా? ఇలారా. ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే. అల్లుడు ఆ. ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దావు. దాని పేరే ఉమ్మ. మామ తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండిస్తే అది గిమ్మ. అల్లుడు నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ? ఏమి లేదు, ఇల్లు చూస్తే బూత్ బంగ్లా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి, పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జానం పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? అది కాదు మీ మామగారు. ఉండు, భరించలేవు. నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. తువాలా నేను పడేస్తాను. ఏంటి జేబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరిని కింద వదిలాను. బొడ్డోడా ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. ఎటుపోయాడబ్బా? హలో, చూసండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా. అదే అదే